ఆధార్ కార్డ్ అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఇది గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రయోజనాలు పొందాలన్నా ఇది ముఖ్యం. అడ్రస్ ప్రూఫ్ గా ఐడి కార్డుగా ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీంట్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇక ఆధార్ కార్డుకు సంబంధించి కూడా కొన్ని తప్పులు చేస్తే జైలు శిక్ష లేదా ₹1,00,000 ఫైన్ పడే అవకాశం ఉంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధార్ కార్డు ఉన్నవారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి భారతీయ పౌరుడికి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డ్ చట్టం 2016 ప్రకారం ఆధార్ కార్డుకు సంబంధించి జరిమానాలు, క్రిమినల్ నేరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ప్రకారం ఆధార్ సంబంధిత నేరాలు ఏంటో తెలుసుకుందాం. ఆధార్ కార్డుకు సంబంధించి కూడా ఎన్నో నేరాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మీ ఆధార్ కార్డును వేరే ఎవరో యాక్సెస్ చేయడం ద్వారా దుర్వినియోగం జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో ఆర్థిక నష్టం, ఐడెంటిటీ థెఫ్ట్, ఇతర వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావచ్చు. ఆధార్ కార్డు నేరాలు ఏంటో చూద్దామా? నమోదు సమయంలో తప్పుడు జనాభా లేదా బయోమెట్రిక్ సమాచారం అందించడం ద్వారా మీరు మోసానికి పాల్పడితే 10,000 జరిమానా లేదా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 2 పడొచ్చు. ఆధార్ కార్డ్ దారుడు తన డెమోగ్రఫిక్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చడం లేదా మార్చేందుకు ప్రయత్నించడం ద్వారా ఆధార్ నెంబర్ హోల్డర్ గుర్తింపు కేటాయించడం కూడా నేరం. ఇలాంటి సందర్భాలలో 3 సంవత్సరాల వరకు జైలు లేదా 10,000 జరిమానా పడుతుంది. నివాసి గుర్తింపు సమాచారాన్ని సేకరించేందుకు అధికారం కలిగిన ఏజెన్సీగా నటించడం నేరమే. దీనికి 3 ఏళ్ల వరకు జైలు లేదా 10,000 వరకు ఫైన్ ఉంటుంది. అదే కంపెనీ అయితే మాత్రం ₹1,00,000 వరకు పెనాల్టీ పే చేయాల్సిందే. జైలు పెనాల్టీ 2 పడే ఛాన్స్ కూడా ఉంది. అనాధికార వ్యక్తికి ధృవీకరణ లేదా నమోదు సమయంలో సేకరించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేయడం లేదా బహిర్గతం చేయడం లేదా ఈ చట్టం కింద ఏదైనా డీలింగ్ లేదా ఏర్పాట్లు ఉల్లంఘించడం నేరమే అవుతుంది. దీనికి 3 ఏళ్ల వరకు జైలు లేదా ఒక వ్యక్తికైతే 10,000 వరకు, కంపెనీకైతే ₹1,00,000 వరకు ఫైన్ పడుతుంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ CIDR అనాధికారిక యాక్సెస్, హ్యాకింగ్ వంటివి చేయడం నేరం. దీనికి 10 ఏళ్ల వరకు జైలు, కనీసం ₹10,00,000 ఫైన్ ఉంటుంది. అలాగే CIDR లోని డేటా టెంపరింగ్ చేయడం కూడా నేరం. దీనికి 10 ఏళ్లు జైలు, 10,000 జరిమానం ఉండొచ్చు. ఆఫ్లైన్ ధృవీకరణ కోరే సంస్థ ద్వారా ఒక వ్యక్తి యొక్క గుర్తింపు సమాచారం అనాధికారికంగా ఉపయోగించడం కూడా నేరం అవుతుంది. దీనికి వ్యక్తికి అయితే 3 సంవత్సరాల వరకు జైలు లేదా 10,000 వరకు ఫైన్ ఉంటుంది. అదే కంపెనీకి 10,00,000 వరకు ఫైన్ ఉంటుంది. ఇక నేరానికి ఒక చోట నిర్దిష్ట మొత్తంలో ఫైన్ విధించకపోతే అప్పుడు ఒక వ్యక్తికి అయితే 3 ఏళ్ల వరకు జైలు లేదా 25,000 జరిమానం పడుతుంది. ఇదే కంపెనీ విషయంలో ₹1,00,000 వరకు ఫైన్ పడుతుంది. మరి వీడియో చూసారు కదా? ఇలాంటి ఫ్రాడ్స్ మీరు కూడా ఇక చెయ్యకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.